దాని సబ్ సెక్టర్స్ కానీ అన్నిటినీ కూడా డెవలప్ చేసుకుంటూ వాటిలో ఉండేటువంటి ఎవరైతే అన్యాయానికి గురయ్యారో, ఎవరికైతే సంక్షేమం సరిపోలేదో, ఇతిమితంగా లేదో వాళ్ళందరికీ కూడా తగు రీతిలో ప్రాధాన్యతనిస్తూ తగు రీతిలో సంక్షేమం డెవలప్ చేస్తూ ఇవాళ చేసినటువంటి మేనిఫెస్టో మేనిఫెస్టో. అంచనా ఎంత, సుమారు ఎంత ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు? అది రాష్ట్ర బడ్జెట్లో వస్తున్న సంపాదన ఎంత? ఇవన్నీ ఖర్చు పెట్టడానికి సరిపడినటువంటి బడ్జెట్ ఉందా? ఎప్పుడు కూడా జనరల్ గా గవర్నమెంట్ అంటే ప్రభుత్వ బడ్జెట్ ఎప్పుడు కూడా ముందు ఒక వ్యయాన్ని డిసైడ్ చేసుకుని దాని ఆధారంగా ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ప్రైవేట్ బడ్జెట్ కి ప్రభుత్వ బడ్జెట్ కి తేడా. ప్రైవేట్ బడ్జెట్ అయితే మన ఆదాయం ఎంత చూసుకుని ఖర్చులు లెక్కేసుకుంటాం. ప్రభుత్వ బడ్జెట్ అలా కాదు, మన ఖర్చులు ఎంత చూసుకుని ఆదాయాన్ని లెక్కిస్తుంది. ఆదాయాన్ని ఎలా సృష్టిస్తామో చూసుకుంటాం. ఖచ్చితంగా ఆదాయాన్ని సృష్టిస్తామండి. మీరు ఏ ఒక్క సంక్షేమ పథకం మీరు అడిగి చూడండి, బడ్జెట్ అనే టోటల్ గా ఈ సంక్షేమ పథకాలు మీరు ఇవ్వబోయే సంక్షేమ పథకాలకి సుమారు ఎంత ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు? అలా 5 సంవత్సరాలకి ఇప్పుడు ఏడాదికి ఎంత ఖర్చు అవుతుంది, ఏడాదికి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటిది మా బడ్జెట్ అండి. దానికి ఇతిమితంగా నా దగ్గర అయితే ఆధారాలు లేవు. మా పార్టీ దగ్గర నుంచి కానీ దాని నుంచి తీసుకోవాలి. కానీ బ్యాలెన్సింగ్ గా అంటే చెప్తాను చూడండి, అలా క్యాలిక్యులేటెడ్ గా ఎంత బడ్జెట్ అవుతుంది అనేటువంటిది ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే 2-3 ఆధార అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఖచ్చితంగా చెప్పలేమంటే వాళ్ళు ఉండేటువంటి రూపీ కాస్ట్ ని బట్టి కానీ, లేకుండే రూపీ కాస్ట్, ఇన్ఫ్లేషన్, దాంట్లో అనేది సరే మీరు చెప్పినట్టు అది మీరు సంపాదిస్తారు అనుకుందాం. నేను అంటోంది ఇంత ఖర్చు అవుతుంది అని ఒక ఎస్టిమేషన్ ఉంటే అప్పుడు దానికి తగ్గట్టు మీరు అన్నట్టుగానే దానికి తగ్గట్టు సంపాదించాలి కదా. అసలు ఖర్చు ఎంత అన్న అంచనాకి వచ్చిన తర్వాత ఇది అనౌన్స్ చేశారా, లేకపోతే ఖర్చు అనేటువంటిది తర్వాత అది ఆటోమేటిక్గా లైన్లోకి వెళ్ళిపోతుందని లెక్కేస్తున్నారు? కాదండి, మేము చూసింది కేవలం అభివృద్ధి, సంక్షేమం, ఏవైతే వ్యవస్థలను గాడిలో పెట్టడం, జరిగిన అన్యాయాలను మళ్ళీ రీసెర్చ్ చేయడం, వ్యవస్థలను రీసెర్చ్ చేయడం, వీటి బేస్ చేసుకునే ఖర్చు అనేటువంటిది ఒక సంవత్సరం బడ్జెట్ చాలా యాక్యురేట్ గా ఖర్చు పెట్టలేం. ఎందుకంటే అంచనా బడ్జెట్ వేరేగా ఉంటుంది, ఖర్చు వేరేగా ఉంటుంది, నెక్కల్లో వేరేగా ఉంటుంది, స్థిరధరలో వేరేగా ఉంటుంది బడ్జెట్ అనేటువంటిది. అది కంప్లీట్ గా టైమింగ్. ఒకటి ఇంకోటి ఏంటంటే మీరు ఒక సంక్షేమ పథకం పర్సపోజ్ మీ మహిళలకి ప్రతి నెల కూడా మామూలుగా వాళ్ళకి 12 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 59 సంవత్సరాలు వచ్చే వరకు కూడా మేము 1500 ప్రతి నెల ఇస్తాము అనేటువంటి దానికి మీరు ఏ రకంగా ఢీకుంటారంటే మేము